ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా పరలోకపు తండ్రి, మరోసారి నీ వాక్యం వినే భాగ్యం మాకు అనుగ్రహించారు. మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. పరిశుద్ధాత్మ క్రియ ప్రతి వారి హృదయంలో మీరు జరిగించి నూతనత్వంలోనికి వీరిని తీసుకుని రాము. ఓ తండ్రి, నీ వాక్యం బండలను బద్దలు కొట్టు సుత్తి గనక ప్రతి వారి హృదయంలో నీ కార్యమును జరిగించమని యేసు అతి పరిశుద్ధ నామమున వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. కొంతకాలం నుండి మనము యేసు ప్రభు కొండ మీద చేసినటువంటి ప్రసంగంలో మొదటి భాగం ధన్యతలను మనం ధ్యానించుకుంటున్నాం. అది మత్తయి సువార్త 5వ అధ్యాయం మొదటి నుండి మనం చూడగలం. మొదటిది ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. రెండవది దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. మూడవది సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకుందరు. ఈరోజు 4వ దాని గురించి ధ్యానిస్తాం. 4వది ఏమిటంటే 6వ వచనంలో, మత్తయి 5:6 వచనంలో, నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు. చాలామందికి తృప్తి కావాలి, కానీ వాళ్ళకి తృప్తి లేదు. ఎందుకంటే నీతి కొరకు ఆకలి దప్పులు వారిలో లేవు. నీతి కొరకు ఆకలి దప్పులు, నీతి అంటే యేసయ్యే మన నీతి. ఆయనను మనం ధ్యానించాలి. మాటి మాటికి ఆయనను మన మనసులోకి తెచ్చుకొని ఆయన నడవడిక, ఆయన యొక్క మాటలు మనం ధ్యానించుకుంటున్నప్పుడు ఆయన యొక్క నీతి ఏంటో మనకు అర్థమవుతుంది. ఆయన దేనిని ప్రేమించాడు, దేనిని ద్వేషించాడు, ఆయన యొక్క క్రియల ద్వారా, ఆయన మాటల ద్వారా మనం తెలుసుకుంటున్నాం. చాలామంది వాక్యాన్ని చదవరు, చిన్నప్పటి నుంచి మాకు ఈ వాక్యం తెలుసు అని అనుకుంటారు, కానీ ప్రతిరోజు వారి యొక్క ధ్యానము యేసు ప్రభువు మీద కొంతసేపు అయినా పెట్టలేకపోతున్నారు. నిజంగా నీవు క్రైస్తవుడివైతే ప్రతి దినము యేసయ్యను నిజంగా ధ్యానించుకుంటున్నట్లయితే ఆయన చెప్పే మాటల ద్వారా నువ్వు హెచ్చరించబడతావు. చాలామంది ఇళ్లల్లో కుటుంబారాధన లేదు. పిల్లలను సమకూర్చుకొని వారితో కలిసి ప్రార్థన చేసి వాక్యాన్ని ధ్యానించుకొని మరి దేవుని యొక్క ఆజ్ఞలు కట్టడలను వారు ఎల్లప్పుడూ కూడా ధ్యానించుకునే అలవాటు చాలామందికి లేదు. స్కూల్కి టైం అయిపోతుంది, వారిని టగటగటగా వారిని తయారు చేసి పంపించేయటం, అదొకటే చూసుకుంటున్నాం అంతే. హోంవర్క్ చేసావా, అది చేసావా అని ఎక్కువ ధ్యానం అంతా కూడా చదువు మీదే ఉంటుంది, కానీ దేవుని యొక్క కట్టడలను, ఆయన యొక్క ఆజ్ఞలను మనం ధ్యానించడం లేదు. పిల్లలకు నేర్పించాలని వాక్యం ఉన్నా మనం నేర్పించలేకపోతున్నాం. ఆదివారం ఒకసారి వాక్యం వింటే చాలే అని అనుకుంటున్నాం అంతే, కానీ రోజు వాళ్ళకి వాక్యం కావాలి. తండ్రిగా నీ వారిని కూర్చోబెట్టుకొని వాక్యం నేర్పించాలి. ఇదంతా ఒక క్రమబద్ధంలో ఉంది. మొట్టమొదటిగా ఆత్మ విషయంలో దీనులైన వారు ధన్యులు అనేది నువ్వు ధ్యానించి మిగతావన్నీ ధ్యానిస్తున్నట్లయితే, అది నీకు అర్థమైతే మిగతాది కూడా, ఇవన్నీ కూడా ఒక క్రమబద్ధంలో అర్థమవుతుంది. ఇవన్నీ కూడా పరిశుద్ధాత్మ ద్వారా ఒక క్రమబద్ధంలో చెప్పబడినటువంటి వాక్యాలు ఇవన్నీ. చాలామంది నీతి అంటే ఏంటో వాళ్ళకి అర్థం అవడం లేదు. యేసును ధ్యానిస్తే తప్ప నీవు నీతి అంటే ఏంటో నువ్వు అర్థం చేసుకోలేదు. యేసు ప్రభువుని మనం ప్రేమించాలి. యేసు ప్రభువుని ప్రేమించేటప్పుడు హృదయమంతటితో ప్రేమించాలి, నీ పూర్ణ ఆత్మతో ప్రేమించాలి, నీ పూర్ణ వివేకంతో నువ్వు ప్రేమించాలి. నువ్వు యేసు ప్రభువుని నువ్వు ప్రక్కన పెట్టి నీ స్వనీతితో నేను మంచిదాన్ని అని అంటున్నావు, కానీ యేసు ప్రభు నీతి అది కాదు. నీ ఆంతర్యమును ఆయన ఎరిగినవాడు, నీ ఆంతర్యమును ఆయన చూస్తున్నటువంటి వాడు గనుక బయటికి చాలామంది ఎదుట నువ్వు మంచిగానే కనపడతా ఉన్నావు, కానీ ఆయన చూసేది బయటికి నువ్వు ఎంత మంచిగా కనపడుతున్నావు, ఇతరులు నిన్ను ఎంతవరకు నిన్ను మెచ్చుకుంటున్నారు అదే నువ్వు చూస్తున్నావు అంతే. కానీ దేవుని కొరకు నీవు తృష్ణ కలిగి లేవు. దేవుని కొరకు నీ ప్రాణం నిజముగా ఆశ లేదు. ఒకవేళ నీకు దప్పిక అవుతుందనుకో, నీళ్ళు కావాలి, నీళ్ళు కావాలి, నీళ్ళు కావాలి, నీళ్ళు కావాలి అని అంటావు. మరి నీళ్ళు ఎంతగా కావాలని నువ్వు దొరకకపోతే తాపత్రయ పడిపోతున్నావు. అలాగే నీ ప్రాణం అరే దేవుడు లేడు అనేటువంటి పరిస్థితి వచ్చినప్పుడు, దేవుని యొక్క సన్నిధి నాతో లేదు అనేటటువంటి పరిస్థితి వచ్చినప్పుడు నువ్వు తాపత్రయపడటం లేదు. 42వ కీర్తన 1-2 వచనములు చదువుకుందాం.
దుప్పి నీటి మాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది. నీటి కొరకు దుప్పి ఎలాగా ఎక్కడ దొరుకుతుందా అని ఆశపడతా ఉంటుంది, తిరుగుతూ ఉంటుంది. 2వ వచనంలో నా ప్రాణము దేవుని కొరకు తృష్ణ కొనుచున్నది, జీవము గల దేవుని కొరకు తృష్ణ కొనుచున్నది. ఆ తృష్ణ నీలో ఉన్నదా? దేని కొరకు నీ తృష్ణ? నీ యొక్క తాపత్రయం దేని కొరకు? చాలామంది సినిమాల కొరకు ఎంత తృష్ణ పడతారు, తృష్ణ కొని ఉంటారు, ఎంత ఆకలి కొని ఉంటారు. సినిమా చూడాలి 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 చూడాలి, అది చూడకపోతే నీకు ఏదో అయిపోతున్నట్లుగా ఉన్నది. ఏదో రకం కొంతైనా సినిమా చూస్తేనే తప్ప నీ యొక్క ప్రాణము తృప్తి పొందడం లేదు. నీతి కొరకు ఆకలి తప్పులు గలవారు ధనులు, వారు తృప్తిపరచబడతారు. నీకు తృప్తి లేదు, ఎందుకంటే నీలో 2 మనసులు నీలో పనిచేస్తూ ఉన్నవి. ఇటు ఆత్మ అంటున్నావు, ఇటు శరీరము యొక్క కోరికలు నేను చంపివేస్తూ ఉన్నాయి, నేను కొరుకుని తినేస్తూ ఉన్నది. గలతీయులు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో 17 శరీరము ఆత్మకును ఆత్మ శరీరమునకును విరోధముగా అపేక్షించును, ఇవి ఒకదానికొకటి వ్యతిరేకంగా ఉన్నవి కనుక మీరేమి చేయ నిశ్చయించారో వాటిని చేయకుందురు. ఎప్పుడు కూడా ఆత్మకు శరీరానికి వ్యతిరేకం. నువ్వు చూడకూడదు చూడకూడదు చూడకూడదని నన్ను ఎవరు చూస్తున్నారులే అని అనుకుంటున్నావు అంతే. దాని అర్థం ఏంటంటే యు ఆర్ సో వీక్. నీవు ఆయన నీతిని సంపాదించుకోవాలి. అది నువ్వు ఎలా సంపాదించుకుంటావంటే పరిశుద్ధాత్మ క్రియ నీలో జరిగితేనే తప్ప దేవుని యొక్క నియమం అనేటటువంటిది నీలో పనిచేయదు. దాని కొరకు నువ్వు చింతపడి అయ్యో ప్రభువా ఏంటి నేను ఏదైతే చేయాలనుకుంటున్నాను నేను చేయలేకపోతా ఉన్నాను. కొన్ని దేశాల్లో ఆకలి ఎంతవరకు ఉన్నదంటే వాళ్ళు అస్థిపంజరాల్లాగా తయారైపోతూ ఉన్నారు, ఆహారం లేక అలవాటేస్తూ ఉన్నారు. సొమేలియా అనే దేశము, మరి ఆ దేశంలో ఒకవేళ మనం చూసినట్లయితే అస్థిపంజరాల్లాగే ఉంటారు. వాళ్ళకి పాలు లేవు, వాళ్ళకి సరైన ఆహారం లేదు. మరి అంతర్జాతీయంగా ఏదో ఒకటి అందించాలని మరి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఎంత మనం ప్రయత్నం చేసినా కానీ వారికి సరైన ఆహారం లేదు. సరైన ఆహారం లేక చాలామంది అలమటిస్తూ ఉన్నారు. వారు ఆకలి తట్టుకోలేక మరి చాలామంది మరి కొంతమంది అయితే ఆత్మహత్యలు చేసుకుంటారు. నీ దేవుడు నీ యొక్క హృదయంలో లేడు, దేవుని సన్నిధి నీ జీవితంలో లేదు అంటే నీవెంత ఆకలి తప్పులుగా ఉండాలి. ఆయన కావాలి. ఎవరైనా ప్రేమించేటువంటి వారు నీవు కావాలి అన్నప్పుడు ఎలాగ నీ హృదయం కొరుక్కొని తినేస్తుందో అలాగే ఆకలిగా ఉన్నటువంటి వాడు ఆహారం కొరకు ఎంత కనిపెడతాడు. ఆ రీతిగా దేవుని సన్నిధి నీవు అనుభవించగలుగుతున్నావా? సోదరుడు దావీదు ఎల్లప్పుడూ కూడా దేవుని కొరకు ఆశపడతా ఉండేటువంటి వాడు. ఆయన మందిరం కట్టాలి అని అనుకున్నాడు కానీ అతడు కట్టలేకపోయినాడు. కానీ మరి దేవుడు వద్దన్నాడు కనుక మానివేశాడు. తన యొక్క కోరిక ఏమంటున్నాడంటే 1 రోజులు గ్రంథం 8వ అధ్యాయం 17-18 వచనాలు. ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా నామఘనతకు ఒక మందిరమును కట్టించవలెనని నా తండ్రి అయిన దావీదునకు మనసు పుట్టగా యెహోవా నా తండ్రి అయిన దావీదుతో సెలవిచ్చినది ఏమనగా నా నామఘనతకు ఒక మందిరము కట్టించుటకు నీవు తాత్పర్యం కలిగి ఉన్నావు. ఆ తాత్పర్యము మంచిదే, మంచి తాత్పర్యం నీ హృదయంలో ఉండవచ్చు. కానీ అది జరగకపోతే నేను అనుకున్నది నెరవేరలేదు అని నువ్వు తలకిందులు అయిపోతావు. కానీ దావీదు మనసు అలా లేదు. అది నెరవేరినా నెరవేరపోయినా దేవుని యొక్క ఉద్దేశంని నేను నెరవేర్చాలి అని ఏం చేశాడంటే మరి తను ఆధారపడిపోయి మూలం కూర్చొని ఏడవలేదు. దేవుడు కూడా తనకు తాత్పర్యమును ఆమోదించాడు. సహోదరుడా, నీ హృదయంలో ఏ తాత్పర్యం ఉన్నదో అదే చూస్తున్నాడు. కానీ ప్రజలకు నువ్వు మంచివాడిగా ఉండాలని, నువ్వేదో నేను అనుకున్నది నేను నెరవేరాలని నువ్వు కాదు కావలసింది. అసలు దేవుని యొక్క అభిప్రాయం నీ జీవితంలో ఎలా ఉంది? నెరవేర్చబడకపోతే నీవు మందిరమును కట్టాలనుకుని కట్టకపోతే నువ్వు కంగారు పడని అవసరం లేదు. చాలామంది నిరుత్సాహానికి బానిసలైపోతూ ఉన్నారు. నేను అనుకోవడం నెరవేరలేదు,
అంతే, దాంతో తలకిందలైపోతూ ఉన్నారు అంతే. కానీ దేవుని యొక్క నీతి అంటే ఏంటంటే యూ విల్ బి సో పేషెంట్. గాడ్ గివ్స్ యూ పేషెన్స్. పరిశుద్ధాత్మ ద్వారా నీ అంతరంగం సమతలంలో ఉంటుంది. నీవు కంగారు పడిపోయి నేను అనుకున్నది నెరవేరలేదు అని ఏడుస్తూ కూర్చో, తలకిందులవు. ఇతరులతో నేను నీతో మాట్లాడను, నా మూడ్ బాగోలేదు అని చాలామంది తలకిందులు అయిపోతూ ఉంటారు. కానీ దేవుని యొక్క నీతి కలిగినటువంటి వాడు అయినట్లయితే నీవు తృప్తిపరచబడతావు. అది జరిగినా అది జరగకపోయినా, నువ్వు అనుకున్నది నెరవేరినా నెరవేరకపోయినా నీకు తృప్తి అనేది చాలా ప్రాముఖ్యమైనది. తిమోతికి వ్రాసినటువంటి 2వ పత్రికలో పౌలు ఏం రాస్తున్నాడు? 1వ అధ్యాయం 12వ వచనం, ఈ హేతువు చేత ఈ శ్రమలను అనుభవించుచున్నాను, కానీ నేను నమ్మిన వారిని ఎరుగుదను గనుక సిగ్గుపడను. ఇది నువ్వు తెలుసుకోవాలి. నేను ఆయనకు అప్పగించిన దానిని రాబోచున్న ఆ దినం వరకు ఆయన కాపాడగలడని రూఢిగా నమ్ముచున్నాను. నేను నమ్మిన వాణిని నేను ఎరుగుదను. దేవుని యొక్క మనసును నువ్వు తెలుసుకోవాలి. దేవుని యొక్క నీతి ఆ మనసులో నీకు తెలుస్తుంది. ఈ శ్రమలో కొంతమందికి శ్రమ వచ్చిందంటే వెంటనే వాళ్ళు ఏం చేస్తారంటే దేవుని నీతిని మర్చిపోతారు. సరే, నువ్వు గుడికి వెళ్ళడానికి నువ్వు సిద్ధమైపోయావు, నువ్వు తాళం వేస్తున్నావు. ఆ సమయంలో దిగుతారు బంధువులు. ఏ సమయంలో దిగుతారు? సరిగ్గా నువ్వు తాళం వేసే సమయంలో వెనక్కి చూసేటప్పటికి నీ బంధువుడు వచ్చి ఉంటాడు. రా 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 అని ఏం చేస్తావు? నువ్వు తాళం తీస్తావు, లోపలికి రప్పిస్తావు. సరే, ఒక 5 నిమిషాల్లో సరే మనం గుడికి వెళ్దాము అని అనవు. నువ్వు కూర్చొని ఏమెరగినట్లుగానే మాటలు మాట్లాడతావు, కాఫీ ఇస్తావు, మర్యాదకు నువ్వు చోటిస్తూ ఉన్నావు. యూ మస్ట్ నో హౌ వీక్ యు ఆర్ స్పిరిచువల్లీ. వై కాంట్ లీడ్ దెమ్ టు ద చర్చ్. సరే, సమయానికి వచ్చావురా బాబు, మరి మనం గుడికి వెళ్దాం అని ఎందుకు అతను గుడికి తీసుకొని రాలేకపోతున్నావు? ఎందుకు దేవుని యొక్క నీతి అనేది పనిచేయటం లేదు? ఎన్నో తలంపులు నీలో వస్తున్నాయి. ఏం తలంపులు వస్తూ ఉన్నాయి? అయ్యో, పెద్ద ఆయన వచ్చాడు, నేను ఎలా వినగలను? నువ్వు గుడికి మానేయడానికి సిద్ధంగా ఉన్నావు, దేవుని దుఃఖపరచడానికి సిద్ధంగా ఉన్నావు. కానీ ఆ అవతల వ్యక్తిని నువ్వేం చేస్తున్నావంటే స్వనీతి, ఈ రెండిట్లతో నువ్వు రాజీ పడతా ఉన్నావు. దేనికి లొంగుతున్నావు అన్నమాట, నువ్వు దేనికి మొగ్గు చూపుతున్నావు అన్నమాట. బంధువులు వచ్చారు, సరే, వాళ్ళకి నేను గౌరవించొద్దని నేను చెప్పట్లేదు. బట్ వాళ్ళు కూడా తెలుసుకోవాలి దేవుని నీతి అంటే ఏంటో. నీవు వ్యక్తీకరిస్తావు, అది బంధువులే కానీ స్నేహితులే కానీ ఎవరైనా సరే. యేసయ్య యొక్క తండ్రి మరి తనతో ఏం చెప్తున్నాడో అన్ని విధేయత చూపించాడు. సిగ్గు, అవమానము, ఉమ్మివేయబడడం, అపహసించబడడం, హేళన చేయబడడం, కొట్టబడడం, తిట్టబడడం, హింసించబడడం, మరి ఆ తర్వాత సిలువ వేయబడడం, చనిపోవడం, ఇదంతా ప్రణాళికలో ఉంది. దీని అంతటి కొరకు ఆయన ఎంతో సిద్ధపడతా ఉన్నాడు. మహారోదనతో ఆయన విధేయత నేర్చుకొని ప్రార్థనలు చేస్తూ ఉన్నాడు. గెత్సెమనే వనంలో తన రక్తం చెమట బిందువుల వల్లే కారేంత వరకు ఆయన సిద్ధపడతా ఉన్నాడు. తన తండ్రి చెప్పిన దానిని ఏం మాత్రం కూడా తూచా తప్పకుండా చేస్తూ ఉన్నాడు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం, క్రీస్తు యేసుకు కలిగిన ఈ మనసు మీరును కలిగిండుడి. ఆయన దేవుని స్వరూపము కలవాడై ఉండి దేవునితో సమానంగా ఉండుట విడిచి పెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు, కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని రూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. మరియు ఆయన ఆకారమందు మనుషుడిగా కనబడి మరణము పొందినంతగా, అనగా శిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడై తను తాను తగ్గించుకొనెను. సోదరుడా, నీ తగ్గించుకోవడం నీకు రావడం లేదు. ఆయన దేవుని కుమారుడై ఉండి పరలోకాన్ని వదిలిపెట్టి ఆయన తను తాను తగ్గించుకొని శిలువ మరణం పొందినంతగా తగ్గించుకొని ఆయన తండ్రికి విధేయత చూపించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మరి మనం ఆయనను ఎలా ప్రేమిస్తూ ఉన్నాం? పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో ఆయనను ప్రేమించాలి. మార్కు సువార్త 12:30 ఏం చూస్తున్నాం అక్కడ?
నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ వివేకముతోను, నీ పూర్ణ బలముతోను నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలననేది ప్రధానమైన ఆజ్ఞ. నువ్వు మొట్టమొదట ఈ ఆజ్ఞను ఎలా వెంబడిస్తున్నావు? నీ పూర్ణ హృదయంతో ఆయనను ప్రేమిస్తున్నావా? నీ పూర్ణ ఆత్మతో ఆయనను ప్రేమిస్తున్నావా? నీ పూర్ణ వివేకముతో నీవు ఆయనను ప్రేమిస్తామన్నావా? చాలామంది వారు మనసును గొప్పవాళ్ళ మీద పెడతా ఉన్నారు, ధనికుల మీద పెడతా ఉన్నారు. హోదా కలిగినటువంటి వారు అంటే భయపడవచ్చు, గౌరవించవచ్చు. కానీ వారిని మనం ప్లీజ్ చేయాలి, వారిని సంతోషపరచాలి అని నీ వారిని ప్రధానంగా నీ హృదయంలో పెట్టుకున్నప్పుడు ఏమాత్రం కూడా దేవుని నీతిని నువ్వు నెరవేర్చలేవు. 118వ కీర్తనలో మనం ఏం చూస్తున్నాం? 118వ కీర్తన 9, రాజులను నమ్ముకున్నట్టు కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు. చాలామంది ఈయన పెద్దవాడు, మనకు కావలసిన వాడు అని ఏం చేస్తారంటే అవతల వాళ్ళకి విలువ ఇస్తారు. విలువ ఇవ్వద్దని నేను చెప్పడం లేదు, కానీ నీవు దేవుని యొక్క నీతిని అక్కడ ప్రత్యక్షపరచాలి. ఎందుకంటే నా మహిమను నేను ఎవరికి ఇచ్చేవాడను కాను. యెషయా గ్రంథము 42వ అధ్యాయం 8వ వచనం, యెహోవాను నేనే, ఇదే నా నామము, మరి ఎవనికి నా మహిమను నేను ఇచ్చేవాడను కాను. నాకు రావాల్సిన స్తోత్రమును విగ్రహములకు నేను చెందనీయను. నాకు రావాల్సిన మహిమను నేను ఎవరికి ఇవ్వను. అంతే. పెద్దవాళ్ళు అన్యాచారములు చేస్తున్నారు, మనం ఏం చేస్తామండి? వాళ్ళు పెద్దవాళ్ళు కదా, ఏదో వాళ్ళు చేసుకొని అని నువ్వేం చేస్తున్నావంటే నీ చేతిని కలుపుతున్నావు దాంట్లో. సోదరుడా, బీ కేర్ఫుల్, జాగ్రత్త ఏమనుకుంటున్నావు? అన్యాచారం ఆయనకి ఇష్టం లేదు. ఎందుకు నీవు పెద్దవాళ్ళు మా నాన్నగారు ఇలా చెప్పారు అని ఏమంటున్నావు? నీకు తెలీదా? దేవుని నీతి ఏమిటో నీకు తెలీదా? దేవునికి ఇవ్వవలసిన మహిమ మనుషులకు ఇస్తున్నప్పుడు నువ్వెలాగా నువ్వు చూస్తూ కూర్చుంటా ఉన్నావు? ఈ వాస్తులు ఇవన్నీ కూడా ఆచారాలు ఎందుకు నీవు వెంబడిస్తూ ఉన్నావు? చాలా జాగ్రత్త. దేవుని యొక్క ఆత్మ నీ యొక్క క్రియలను, నీ యొక్క పనులను సమ్మతించకపోతే దాని నుండి నువ్వు బాహాటంగా వేరైపోవాలంతే. ఈ నీతిని, దేవుని యొక్క నీతి అంటే ఏంటంటే నువ్వు తప్పు చేసినప్పుడు ఎప్పుడు నువ్వు స్ట్రాంగ్, వాట్ ఈస్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ యువర్ స్పిరిట్. దావీదు తప్పు చేశాడు, కానీ అతని యొక్క మనసు ఎలాగుందో మనం చూద్దాం. 51వ కీర్తనలో ఏమంటున్నాడు ఆయన? 1వ వచనం నుండి మనం చూస్తే, దేవా నీ కృప చొప్పున నన్ను కరుణింపు, నీ వాత్సల్య బాహుళ్యము చొప్పున నా అతిక్రమములను తుడిచివేయు, నా దోషము పోవునట్లుగా నన్ను బాగుగా కడుగుము. తన దోషం విషయంలో ఆ దోషం క్షమించబడాలి, కడగబడాలి అని ఎంతో తాపత్రయపడతా ఉన్నాడు. పరిశుద్ధాత్మ ద్వారా ఏ కీర్తన అతడు రాసుకున్నాడు. నా అతిక్రమము నాకు తెలిసి ఉన్నది, నా పాపము ఎల్లప్పుడూ నా ఎదుట ఉన్నది. నీకు కేవలముగా, నీకే విరోధముగా నేను పాపము చేసి ఉన్నాను. నీ దృష్టి ఎదుట నేను చెడుతనము చేసి ఉన్నాను. చూసారా, నేను చెడుతనం చేశాను, నీ దృష్టి ఎదుట నేను పాపం చేశాను. ఇంకేమంటున్నాడు 5వ వచనంలో, నేను పాపంలో పుట్టినవాడను, పాపంలోనే నా తల్లి నన్ను గర్భమున ధరించను. మన తల్లిదండ్రుల గురించి మనంతో గొప్ప చెప్పుకుంటా ఉన్నాం, కానీ భక్తుడైనటువంటి దావీదు ఏమంటున్నాడంటే నా తల్లి పాపంలోనే నన్ను కన్నది. ఆయన అంత స్పష్టంగా తన పాప స్వభావం గురించి ఆలోచిస్తూ ఉన్నాడు. ఇదంతా ఎలా జరుగుతుందంటే పరిశుద్ధాత్ముడు తనలో పనిచేస్తూ ఉన్నాడు. ఏమంటున్నాడు ఇక్కడ 11వ వచనం, నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకు, నీ పరిశుద్ధాత్మను నా ఇద్దరి నుండి తీసుకువేయకు. పరిశుద్ధాత్మ నీలో పని చేసినప్పుడు తప్పకుండా నేను పశ్చాత్తాపంలోకి నడిపిస్తాడు, సరి అయినటువంటి సర్వ సత్యంలోనికి నేను నడిపిస్తాడు. నువ్వు సగం అబద్ధం, సగం సత్యంలో ఉన్నావు. నీవు ఎంతకాలం ఇలా ఉంటాను? ఎంతకాలం నీ వేషధారణతో నీ పాపాన్ని కప్పిపుచ్చుకొని దేవుని యొక్క నీతిని నీ వెంబడించాలంటే సహోదరుడా, నీ వెంబడించలేవు. చివరికి పరిశుద్ధాత్మను గురించినటువంటి గ్రహింపు అతను వచ్చిన తర్వాత అతడు తన యొక్క పాపము ఎప్పుడైతే తుడిచిపెట్టబడింది అనే గ్రహింపులకు వచ్చాడు, అప్పుడు దేని గురించి
అతడు తలస్తా ఉన్నాడు. 18వ వచనం, నీ కటాక్షం చొప్పున సియోనుకు మేలు చేయము, యెరూషలేము యొక్క గోడలను కట్టించుము, యెరూషలేము యొక్క గోడలను కట్టించుము అని ఎప్పుడంటున్నాడు? తన పాపం విషయమైనటువంటి గ్రహింపు అతనికి రాక పరిశుద్ధాత్మ ద్వారా సమస్తము గ్రహించిన వాడే. ఆ పాపము తుడిచిపెట్టబడుతుంది, దేవుడు కరుణిస్తున్నాడు అనేటువంటిది అంతరంగంలో గ్రహించినప్పుడే దేవుని సేవ గురించినటువంటి తలంపులు ఆదరణకు వచ్చింది. ఎంతమంది దేవుని యొక్క ఆజ్ఞలను కట్టడలను తేలిగ్గించుతూ ఉన్నారు. దేవుని ప్రేమించడానికి బదులుగా దేవుని ప్రేమిస్తూ ఉన్నారు. పిల్లల్ని ప్రేమిస్తూ ఉన్నారు, బిల్డింగ్ని ప్రేమిస్తూ ఉన్నారు, చదువుని ప్రేమిస్తూ ఉన్నారు. ఎందుకు అలాగా? నీవు దేనినో ప్రేమిస్తావు. దేవునికి బదులుగా ఒక పాస్టర్ గారు ప్రార్థన చేస్తున్నాడట, ప్రభువా నా పిల్లల్ని మిషనరీలుగా చేయండి అని ప్రార్థన చేస్తూ ఉన్నాడట. ఒకరోజు వాళ్ళ కూతురు యవనస్తురాలు వచ్చి ఆ డాడీతో ఏం చెప్తుందంటే, డాడీ దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడుతున్నాడు అమ్మాయి? నా సేవకు రమ్మంటున్నాడు ఆయన. మరి సరే, సేవకు వెళ్ళడం నాకు ఇష్టమే, మరి ఎక్కడికి వెళ్ళాలనేది చెప్పాలి కదా. ఆమెకు ముందే తెలుసు, పలానా చోటకి వెళ్ళమంటున్నాడు. డాడీ నన్ను ఆఫ్రికా ఖండానికి మరి దేవుడు పిలుస్తూ ఉన్నాడు అంటే, అమ్మ బాబోయ్ నా కూతురు, నువ్వు ఆఫ్రికా ఖండానికి ఎలా వెళ్తావు? నువ్వు ఆఫ్రికా ఖండం అంటే మామూలు అనుకుంటున్నావా? అక్కడ ఎన్నో భయాందోళనతో కూడినటువంటి సంఘటనలు జరుగుతున్నాయి. పులులు ఉంటాయి, సింహాలు ఉంటాయి, పెద్ద పెద్ద జంతువులు ఉంటాయి. నీ మటుకు ఆఫ్రికా ఖండానికి వెళ్ళడానికి వీలు లేదని అంటున్నాడంట. మరి ఎవరు వెళ్తారు డాడీ? దేవుడు పిలుస్తున్నప్పుడు ఎవరైనా వెళ్తారులే, కానీ నువ్వు మాత్రం అక్కడికి వెళ్ళకూడదు. అప్పుడు ఆమె అన్నదంట, మరి డాడీ ఇంతవరకు ఎందుకు ప్రార్థన చేసావు? కుటుంబ ఆరాధనలో ఏమని ప్రార్థన చేసావు? నా పిల్లల్ని మిషనరీలుగా చేయమని ప్రార్థన చేసావు కదా. పిల్లలు కష్టపడుతున్నారు అనే సమయంలో దేవుని నువ్వు ఎంత ప్రేమిస్తున్నావు అనేది నీకు అర్థమైపోతూ ఉన్నది. చాలా జాగ్రత్త. లూకా సువార్త 14వ అధ్యాయంలో 26వ వచనం, బహుజన సమూహములు ఆయనతో కూడా వెళుచున్నప్పుడు ఆయన వారితో తిరిగి, ఎవడైనా నా యొద్దకు వచ్చి తన తండ్రిని, తల్లిని, భార్యను, పిల్లలను, అన్నదమ్ములను, అక్క చెల్లెండ్రను, తన ప్రాణమును సహా ద్వేషింపకుంటే వాడు నా శిష్యుడు కానేరడు. ఇంకేమంటున్నాడు ఆయన? మరియు ఎవడైనా తన సిలువను మోసుకొని నన్ను వెంబడింపనేడల వాడు నా శిష్యుడు కానేరడు. చాలా జాగ్రత్త సహోదరుడు. నేను క్రైస్తవుణ్ణి అని అనుకుంటున్నాను, యేసు ప్రభు శిష్యుడిని అని అనుకుంటున్నావు, కానీ నువ్వు ఎంతవరకు నువ్వు ప్రేమిస్తున్నావు? మా నాయన ఉన్నాడు అని చూసుకుంటాడని అనుకుంటున్నావు. మా నాయన చెప్పిన మాట వినొద్దా? నిజమే, విను. కానీ దేవుని చిత్తానికి అది అడ్డొస్తున్నప్పుడు నువ్వు తప్పకుండా మీ నాయనతో చెప్పి తీరాలి. ఎంతమంది దేవుని యొక్క చిత్తమును తెలిసి కూడా నెరవేర్చలేనటువంటి పరిస్థితిలో ఉన్నారు. మరి ఒక అమ్మాయి ఉన్నది, ఆమెతో దేవుడు మాట్లాడుతున్నాడు, నా సేవకు రా అంటే ఆమె ఏం చేసిందంటే వాళ్ళ అమ్మతో చెప్పింది, మమ్మీ దేవుడు నన్ను పిలుస్తున్నాడు అంటే, అమ్మబాబు ఇప్పుడు కాదు, నేను ఎంత చదివించాను కదా, మరి నా సంగతి ఏంటి? నీవు నన్ను వదిలిపెట్టేస్తే ఎలా, వెళ్ళిపోతే ఎట్లాగా అని అప్పుడు మరలా వెళ్ళి ప్రార్థన చేసిందంట. దేవుడు ఏమంటున్నాడు? నేను చెప్పిన దానికి నువ్వు లోబడు. మరలా వెళ్ళిందంట మమ్మీ దగ్గరికి. మమ్మీ దేవుడు నన్ను పిలుస్తున్నాడు అంటే ఏడుస్తుందంట. మరలా లాస్ట్కి మళ్ళీ దేవుని సన్నిధిలోకి వెళ్ళింది. నేను చెప్పిన దానికి విధేయత చూపించు అంతే. ఆమె ఏం చేసిందంటే, నేను వెళ్ళిపోతున్నాను అంతే. అంటే ఆమె ఏమంటుందంటే, తల్లి ఏమంటుందంటే, నువ్వు వెళ్ళాలంటే నా శవం మీద నడుచుకుంటా వెళ్ళు. వెళ్ళింది, రూమ్లోకి వెళ్ళి ప్రార్థన చేసుకుంది, ప్రభువా నాకు కృప దయచేయి, నీ సేవలో పాలు పొందడానికి నాకు కృప దయచేయి అని ప్రార్థన చేసుకొని ఆమె హృదయాన్ని వ్యక్తపరచుకొని వెళ్ళిపోయిందంటే, ఏడుపుల మధ్యలో నుంచి వెళ్ళిపోయిందంటే. 2 నెలలు అయిపోయింది. 2 నెలలు అయిన తర్వాత ఆమెకు ఒక ఉత్తరం వచ్చిందట. ఆ అమ్మాయికి తన తల్లి రాసింది. ఆ తల్లి ఏమని రాస్తుందంటే, అమ్మాయి నీవు నన్ను ఈ సమయంలో క్షమించాలి, ఎందుకంటే నువ్వు వెళ్ళిపోయిన తర్వాత దేవుడు నాతో మాట్లాడాడు. నీవు వెళ్లకుండా ఉండుంటే నాకు ఈ అనుభవం దొరికి ఉండేది కాదు. నేను నిజంగా
మరి నీ కొరకు నేను ప్రార్థన చేస్తున్నప్పుడు సిలువ వేయబడినటువంటి యేసయ్యను మరి నాకు అంతరంగంలో దర్శనమిచ్చాడు. అసలు నేను ఎంత మరి దేవునికి దూరంగా ఉన్నాను, దేవుని నీతికి దూరంగా ఉన్నానో నాకు అర్థమైంది. నువ్వు వెళ్ళిపోయినందువలన నేను ఎంతో సంతోషిస్తూ ఉన్నాను. ఇప్పుడు నేను విశ్వాసాన్ని నేర్చుకుంటా ఉన్నాను, ఆయన మీద ఆధారపడడం నేర్చుకున్నాను. సహోదరులారా, చాలామందికి వారికి సరి అయినటువంటి ప్రేమ లేదు, దేవుని ఎడల ప్రేమ లేదు. మేము ఏదో వెంబడిస్తున్నాం అనుకుంటున్నారు, కానీ ఆయన నీతి అంటే ఏంటో నువ్వు తెలియకుండా ఉంటున్నావు. ఆయన నీతిని నువ్వు సంపూర్ణంగా వెంబడించు, ఆయనను ఘనపరచు, ఆయనను మహింపరచు, ఆయన కొరకే జీవించు, దేవుని నీతిని ఆవరించుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన మా పరలోకపు తండ్రి, వాక్యం విన్న ఈ ప్రియులను మీరు దర్శించండి, పరిశుద్ధాత్మ ద్వారా వీరిని తాకండి. ఎంతమంది అయితే మరి దేవుని బిడ్డలము క్రైస్తవులమని చెప్పుకుంటూ ఉన్నారు, ఇంకా క్రీస్తు యొక్క నీతిని వెంబడించలేకపోతున్నారు, వారిని దర్శించు. పాపము దాస్తున్నటువంటి వారు పాపమును ఒప్పుకొని పశ్చాత్తాపముతో నీ పాదములను కడుగుటకును, మీరు ఉచితంగా ఇచ్చే నీతిని సంపాదించుకొనగలుగుటకును వారికి మీరు సహాయం చేయమని యేసు అతి పరిశుద్ధ నామమందు వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్.